మోక్షజ్ఞని హీరోగా చూసేది ఇంకెప్పుడు? ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ డెబ్యూ మూవీని తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అది జరిగి 6 నెలలు దాటుతున్నా ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఆ మధ్య సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ కాదని మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్ ఈయనే అంటూ పలువురు పేర్లు కూడా వినిపించాయి. బాలయ్య స్వయంగా పరిచయం చేస్తారని కూడా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. ప్రశాంత్ వర్మ మూవీతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని, కానీ కాస్త టైం పడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఇప్పుడు జై హనుమాన్ మూవీ పనులతో బిజీగా ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన హనుమాన్ మూవీకి సీక్వెల్గా ఆ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం జై హనుమాన్ మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మూవీ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ విషయాన్ని బాలయ్యకు కూడా చెప్పగా ఆయన ఓకే చెప్పేశారట. దీంతో ఇప్పుడు జై హనుమాన్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్. అదే సమయంలో మోక్షుబాబు యాక్టింగ్తో పాటు వివిధ భాగాల్లో కూడా ట్రైనింగ్ తీసుకోనున్నారని తెలుస్తుంది. దీన్ని బట్టి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాతే ఉంటుందని అర్థమవుతుంది. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదని ఫైర్ అవుతున్నారు. మరి ప్రశాంత్ వర్మ అప్డేట్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.